హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగుల జీతాలపై అయితే భారీగా అన్యాయం చేస్తున్న ప్రభుత్వం అని అయితే అంటున్నారు. సో ఒకసారి ఆ వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారండి. సో వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. జీతాలు అందక జీవనం గడవక వేతన జీవుల వెదలు పట్టని వైకాపా సర్కార్ అంటున్నారు. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఒప్పంద ఉద్యోగులను ఒక ఏడాది మాత్రమే ఉద్యోగంలోకి తీసుకుంటారు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీరి కాలపరిమితి ముగుస్తుంది. దీంతో ఏప్రిల్ మొదటి వారంలో కొనసాగింపు ఉత్తర్వులు ఇస్తారు. సో ఏటా ఇదే తంతు తప్పడం లేదు అని అయితే అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొనసాగింపు ఉత్తర్వులు రాలేదు. ఉద్యోగులు ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. మరోవైపు వైద్య శాఖలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ పూర్తి స్థాయిలో జరగనే లేదు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న తరహా వారినైతే ఈ విధంగా చూసుకున్నట్లయితే వీరు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారండి. సో వీరికైతే ఇంకా ఉత్తర్వులు అయితే రాలేదు. ఇక ఉద్యోగుల సంఖ్యకైతే అనుగుణంగా నిధులు లేవంటున్నారు. రాష్ట్రంలో గ్రామవార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పడడంతో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. దీనికి అనుగుణంగా బడ్జెట్లో పెరుగుదల లేకపోవడంతో వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారండి. ఇక 100 మందికి ఆహారం వండి దాన్ని 200 మందికి వడ్డిస్తా అంటే ఎలా అని అయితే వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక అవసరాలకు అప్పులు చేసి ఈ విధంగా కుటుంబాల నిర్వహణ కోసం ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారండి. నెలవారీ అద్దెలు, పాలు, అలాగే విద్యుత్, కూరగాయలు, పిల్లల చదువులు, వైద్యం వంటి అవసరాలకు తీర్చుకోలేకపోతున్నారు. సకాలంలో జీతం అందక వారైతే అప్పులు చేయవలసిన పరిస్థితి అయితే నెలకొంది. సో అదేవిధంగా తల్లిదండ్రులకు వైద్యం చేయించలేకపోతున్నామని అయితే ఓ ఉద్యోగి అంటున్నారు. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు చేసి పొరుగు సేవల్లో డిఈఓగా అయితే చేరాను, డేటా ఎంట్రీ ఆపరేటర్గా. ఈ ప్రభుత్వంలో నెల జీతం అందక ఇబ్బంది పడుతున్నాను. తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నాను అయితే వారికి అనారోగ్యం, సరైన చికిత్స కూడా చేయించలేకపోతున్నాను అయితే ఒక ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మరి అదే విధంగా పలువురు చూసుకున్నట్లయితే ఇదే విధంగా నిత్యావసరాలకు, అద్దెలకు భారీగా వ్యయం అవసరం అవుతుంది. సో ప్రతి నెల ఈ విధంగా కష్టాలు పడవలసి వస్తుంది అని అయితే పరువు పోతుంది అని అయితే ఒక ఉద్యోగి ఈ విధంగా అయితే మొరపెట్టుకున్నారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందలేవు అని అయితే అంటున్నారు. సో జీవనం గడవలేక వేతల జీవుల వెదలు అయితే పట్టని వైకాపా సర్కార్ అని అయితే ఈ విధంగా అంటున్నారు.